హలో వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. కమ్మని ఇంటి ఇవాళ మన రెసిపీ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో విధానాన్ని చూద్దాం. ఇదిగోండి చికెన్ ఇలా కట్ చేయించానండి. పకోడీ కదా ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని నీట్ గా వేసి కడిగేసి పెట్టుకున్నానండి. దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుందాం. ముందు బోన్లెస్ చికెన్ అండి, ఇది 1/2 కిలో. 1/2 స్పూన్ పసుపు వేసాను, స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ధనియాల పౌడర్ అండి ఈ టీ స్పూన్ తో 2 స్పూన్లు వేసాను. గరం మసాలా కూడా సేమ్ అంతే. తగినంత కసూరి మెతి అండి, కొంచెం స్పూన్ కారం వేసానండి. ఈ స్పూన్ తో 2 స్పూన్లు వేసాను. స్పూన్ వరిపిండి, స్పూన్ శనగపిండి, స్పూను కార్న్ ఫ్లోర్ పిండి. 1 నిమ్మకాయ తీసుకున్నానండి. దీన్ని మనం ఇలా రసం పిండేసుకోవాలి. కాయ నిమ్మరసం పిండానండి. లేకపోయింది అనుకోండి 2 స్పూన్లు శనగపిండి తీసుకోండి, లేదా స్పూనున్నర వరిపిండి, స్పూనున్నర శనగపిండి తీసుకోండి. ఏం కాదు, మీరు కార్న్ ఫ్లోర్ పిండిని స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసి కలిపేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేస్తానండి, సాఫ్ట్ గా ఉంటది. తర్వాత మనం ఏవైతే వేసామో మసాలాలన్నీ కూడా ఫ్లేవరు బాగా పడుతుంది అనమాట. ఈ మిర్చి కూడా కారం పట్టి చాలా చక్కగా కారంగా ఉంటదండి. మనం 1 గంట పాటు పక్కన బాండీ పెట్టుకుని ఆయిల్ వేసానండి. ఇది వేడైన వెంటనే పకోడీ వేసుకుందాం. గంట పూర్తి అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ పిండి వేడైపోగానే మనం వెంటనే మీడియం ఫ్లేమ్ లోకి మంట పెట్టుకోవాలి. తర్వాత లోన బాయిల్ అవ్వకుండా పైన వేగిపోద్దండి పకోడీ. ముక్క అనేది ఉడకాలి కదా. ఫ్లేమ్ తగ్గించుకున్నామండి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. ఒక బటన్ నొక్కడమే కదండి. ఇలా మీకు ఎన్నో చేసి చూపించాలంటే నేను ఇక్కడ ఎంత కష్టపడితే మీకు వీడియో వస్తుందో కూడా మీరు ఆలోచించండి. నా వీడియో నచ్చితేనే చేయండి. నేను బాగా చేశాను, ఇది బాగుంది అనిపించినప్పుడు మీరు చేయండి సబ్స్క్రైబ్. మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతుందండి. ఇలాగా అంటే మాంసం బాయిల్ అవ్వాలి కాబట్టి చికెన్ అనేది మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచాను. ఒక పక్క అంతా వేగిపోయిందండి. ఒకసారి కలుపుకుని జాగ్రత్తగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. పకోడీ వేసుకోగానే తిప్పుకోకూడదండి. 2-3 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలి. ముందు నూనె వేడిగా ఉందనుకోండి వేసేసుకోవచ్చు. తర్వాత మట్టుకు మంట మనం తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే రోస్ట్ అయిపోద్ది, పైనంతా వేగిపోయి లోన బాయిల్ అవ్వదండి. అందుకని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత ఈ నొరగ బాగా తగ్గిపోతుంది కదండి, అంటే వేగిపోయినట్టు. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా ఉంచామనుకోండి ఈ నొరగ కూడా తగ్గిపోద్ది. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూసారండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంత బాగా వచ్చిందండి. ఇలా స్మూత్ గా చాలా బాగుంటుందండి. ఇది చూసారా ముక్కంతా బాయిల్ అయిపోయింది. లోన ముక్కంతా బాయిల్ అయిపోద్దండి. పైనంతా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చిందండి పకోడీ. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వెళ్తాం. బాయ్, థ్యాంక్ యూ.